कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। उत्तरगीता घटसंवृतमाकाशं लीयमाने यथा घटे लीयते च महाकाशे तद्वज्जीवः परात्मनि। घटाकाशं यव आत्मानं विलयं विलयं वेत्ति तत्त्वतः स गच्छति निरालम्बं ज्ञानलोकं न संशयः। जपेत् वर्षसहस्राणि एकपादस्थितो नरः एतस्य ध्यानयोगस्य कलां नार्हति षोडशीम्। ब्रह्महत्या सहस्राणि भ्रूणहत्या शतानि च एको हि ध्यानयोगश्च दहति अग्निः इव इन्धनम्। दहति अग्निः इव इन्धनम्। घटसंवृतमाकाशं लीयमाने यथा घटे लीयते च महाकाशे तद्वत् जीवः पर आत्मनि। ఘటసంవృతం ఆకాశం పరమాత్మను చెప్పేటువంటి విషయంలో ఆకాశాన్ని పోలికగా ఉదాహరణగా చెప్పడం అనేటువంటిది శాస్త్రాలలో ఉన్న విషయం. భగవంతుడు బ్రహ్మము, బ్రహ్మమునకు ఉదాహరణగా చెప్పటానికి యోగ్యమై ఉన్న అంశము ఆకాశం. భగవద్గీతలో చాలా సందర్భాలలో స్వామివారు ఉదాహరణ చెప్పి దృష్టాంతాన్ని చెప్పి ద్రాష్టాంతికాన్ని చెప్పేటువంటి ఒక విధానం ఉన్నది. ఇదొక అలంకార శాస్త్రం అంటారు. అలంకార శాస్త్రంలో ఎన్ని వస్తాయి, ఉదాహరణలు ఉపమానములు అన్నీ కూడా అలంకార శాస్త్రంలో వస్తాయి. ఈ ఉదాహరణలు మహాత్ములందరూ కూడా సందర్భానుగుణ్యంగా వినియోగిస్తూనే ఉన్నారు. యోగ వాసిష్టంలో అయితే ఎన్ని ఉదాహరణలో చెప్పే అవకాశం కాదు. పరంపరగా ప్రతి శ్లోకానికి ఆయన ఉదాహరణ చెప్పుకుంటూ దృష్టాంతాన్ని చూపిస్తూ యోగ వశిష్ఠ భగవానుల వారు బృహద్ గ్రంథాన్ని అందిస్తారు. శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా వారి గ్రంథాలలో ఉదాహరణలు చాలా ఉపమానాలు వినియోగించుకుని తత్వజ్ఞానాన్ని బోధించే విధానము మనం చూస్తాం. అట్లా భగవద్గీతలో కూడా స్వామివారు చాలా సందర్భాలను అనుసరించి దృష్టాంతాలని చూపించి ద్రాష్టాంతికం బోధించే విధానం. యదా దీపో నివాతస్థో, ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ మనస్సు ఎట్లా ఉంటుంది అనే విషయం. ఎందుకంటే మనస్సు అనేది కనపడే వస్తువు కాదు. కనపడకుండా ఉన్న దాన్ని ఇక్కడ వినేవానికి అర్థం కావాలి. అర్థం కావాలంటే దానికి ఒక ఉదాహరణ చూపించాలి. ఏమిటి దృష్టాంతము అని చెప్పనంటే, గతంలో మనకు అన్న అనుభవం ఒకటి ఉన్నది. గాలి లేకపోతే ఆ దీపం నిశ్చలముగా ఉండే విధానం,
గాలి వీసినట్లయితే అది కదిలిపోతూ ఉన్న పరిస్థితి. మనం దీపం ముట్టించి ఫ్యాన్ వేసామనుకోండి, అది విలవిల్లాడిపోతుంది. మనకి ఈ విషయాలు లోకంలో అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పేటువంటి యొక్క అంశం మనకు అర్థం కావాలంటే మనకున్న అనుభవాలు ముందు మనకు చెప్పి ఎట్లాగయా అనే విషయాన్ని ఆయన గారు చెప్పేటువంటి విధానం శాస్త్రకారులు అందరూ కూడా వాడుకున్నారు. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ అని ఒక బ్రహ్మజ్ఞాని తన యొక్క అనుభవం తాను ఉన్నటువంటి స్థితి దాన్ని తెలియజేయటానికి మరి సముద్రాన్ని ఉపమానంగా తీసుకొని చెప్పినటువంటి అంశం. పద్మపత్రం యవ అంబస. ఒక జ్ఞాని లోక వ్యవహారం అనేది ఎట్లా చేస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పటానికి ఒక ఉదాహరణ దృష్టాంతాన్ని స్వామివారు అందించారు. పద్మపత్రం యవ, నీటిలో ఉన్న తామరాకు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది. నీరే జన్మస్థానం, నీరే నివాస స్థలం, నీరే ప్రాణాధారం. ఇన్ని కలిగి ఉన్నా కానీ అది జలాన్ని మాత్రం అంటదు. దానికి ఉన్నటువంటి గొప్ప విధానం అది. అట్లాగా జ్ఞానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ లోక వ్యవహారం చేస్తూ ఉంటారు, సంసారం శీలిస్తూ ఉంటారు, అన్ని కార్యాలలో ఉంటారు. ఉన్నప్పటికీ కూడా వారు పద్మపత్రం యువ తామరాకులాగా దేనికి కట్టుబడకుండగా దేనిని అంటకుండగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికో దూరంగా పోవాల్సిన అవసరం లేదు. సమాజంలోనే ఉండవచ్చు, వ్యవహారం చేయవచ్చు, భార్య బిడ్డలు కలిగి ఉండవచ్చు. ఇవే ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ విధానాలు అజ్ఞానతత్వాన్ని అవలోకనం చేశారు. కాబట్టి పద్మపత్రం ఇవ తామరాకు వలె. ఇట్లా చూస్తే మీకు భగవద్గీతలో చాలా ఉదాహరణలు స్వామివారు చెప్పుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. జ్ఞాన ప్రవేణైవ వృజనం సంతరిష్యసి. అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాప రాశి అంతటినీ కూడా మరి ప్లవ అంటే నావ, ఎట్లయితే నావను అధిరోహించి పెద్ద సముద్రాన్ని కూడా దాటి అవతలికి వెళ్ళిపోతూ ఉన్నాడు, అట్లాగా జ్ఞానం అనేటువంటి యొక్క నావ తీసుకుని ప్రయాణం చేసేటువంటి వారు ఈ పాపరాశిని అంతటినీ కూడా దాటగలిగే విధానం ఏర్పడుతుంది. ఇట్లా మనం చూస్తే మహాత్ములు మనకు అర్థం కావటానికి ఉదాహరణ చూపించి ఈ దృష్టాంతాన్ని చూపించి ద్రాష్టాంతికాన్ని అందించే విధానము. అట్లా ఉత్తర గీతలో కూడా స్వామివారు ఇక్కడ మనకి అనేక ఉదాహరణలు చెప్పుకోరాబోతూ ఉన్నారు. ముందుగా ఆత్మానం. ఆత్మ అంటే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఎట్లా ఉంటుందని చెప్పనంటే ఆకాశము దేనిని అంటదు. ఆకాశం అంతటా ఉన్నది, ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి. కానీ ఆకాశం దేనిని అంటదు, చాలా సూక్ష్మముగా ఉంటుంది. పట్టుకుందామా చెక్కదు, చూద్దామా కనబడదు. ఇట్లా అందరికి అవకాశం కలగజేసింది ఆకాశమే. ఈ ప్రకారంగా ఉన్నటువంటిది మరి ఆకాశము అనేది ఆత్మతో పోల్చారు. ఎందుకంటే ఆత్మ అనేది కూడా కదిలే వస్తువు కాదు, దేని యొక్క దోషాలని అది అంటదు. ఈ ప్రకారంగా మరి ఆకాశం అనేటువంటిది బ్రహ్మముకు ఉదాహరణగా చెప్పే అంశం. ఘట సంవృతమాకాశం లీయమానే ఘటే యథా ఘటే లీయమానే యథా ఘటే. ఘటాకాశము అంటాం, మహాకాశము అంటాం, మేఘాకాశము. ఆకాశం ఒకటే అయినప్పటికీ కూడా ఉపాధి భేదాలను బట్టి ఈ విధంగా పిలుస్తూ ఉన్నాం.
కాబట్టి ఘటాకాశము, ఘటము ఉపాధిని బట్టి ఘటాకాశం అన్నారు. ఘటం విచ్ఛిన్నం అయ్యిందా అంటే అక్కడ మరి ఆకాశం అయితే ఉన్నది, ఘటాకాశం అనే పేరు ఉండదు, అది మహాకాశమే. ఈ ఆవరణం అనబడేటువంటి ఘటం ఉన్నంత వరకు లోన ఉన్నటువంటి ఆకాశ ప్రదేశాన్ని ఘటాకాశం అనే పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు ఘటం విచ్ఛిన్నమైందో అప్పుడు ఘటాకాశం అని చెప్పి అనరు, దాన్ని మహాకాశం అంటారు. ఆ ప్రకారంగా మరి మనలో ఉన్నటువంటి అవిద్య అనే ఉపాధి ఉన్నంత వరకు దాన్ని ప్రత్యేగాత్మ, ఆత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నది. అవిద్య ఉపాధి, దాని మూల విద్య, అజ్ఞానం అనే పేర్లు పెట్టారు. అవిద్య ఉపాధి ఉన్నంత వరకు మరి ఆ బ్రహ్మమును ఆత్మ అంటారు. ఘట సంవృతం ఆకాశం లీయమానే ఘటే యథా ఘటే. కాబట్టి ప్రకారంగా మరి ఆ ఆకాశమును ఘటాకాశము అన్నట్లుగా బ్రహ్మమును, ఆ బ్రహ్మమే అవిద్య ఉపాధిని బట్టి ఆత్మ అన్నారు. ఈ ఆత్మ అనేటువంటి దానికి పేర్లు కొన్ని ఉన్నాయి. దాన్నే జీవాత్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. జీవాత్మ పరమాత్మని మనకి ఈ ఉత్తర గీతలోనే పరమాత్మ సందర్భంలో వాడతాడు, జీవాత్మ పరమాత్మని. కాబట్టి జీవాత్మ అనే పదం వాడతారు. మరొక విధానములో ప్రత్యేగాత్మ అనేది ప్రధానంగా చెప్పుకొస్తూ ఉంటారు. ఈ ప్రత్యేగాత్మ అనేది ఆత్మకు మాత్రమే అన్వయమయ్యేటువంటి అంశం. ప్రత్యేక పరమాత్మ అనే మీకు ఉండదు, ప్రత్యేక బ్రహ్మము అనేది కూడా మీకు ఉండదు. ప్రత్యేక అనేది ఆత్మకు వారికి మాత్రమే చెప్పే విధానం. ప్రత్యేక అని చెప్పనంటే అంతర్ముఖ వృత్తి అనేటువంటి దానిని, అంతర్ముఖ వృత్తికి విషయమై గోచరించే దానిని ప్రత్యేక అంటారు. ప్రత్యేకకు విరుద్ధమైంది పరాక్ దర్శనము అంటే బయటికి పోయి బయట ఉన్నటువంటి వాటిని దర్శించుకోవటాన్ని పరాక్ దర్శనము. తన లోపలికి ప్రయాణం చేసి అవిద్య అనేటువంటి ఆవరణం, అనేక జన్మలుగా ఉన్నటువంటి ఆవరణం, దానిని జ్ఞానం ద్వారా తొలగింపజేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి అంతర్ముఖ ప్రయాణం చేసినటువంటి వారికి మాత్రమే అవిద్య ఆవరణము చేత ప్రత్యేగాత్మ అని, ఆ అవిద్య విశేషణం రూపం దాల్చటం వల్ల ఆ ఆత్మకే మరి జీవుడు అనేదిగా పిలువబడుతూ ఉన్నాయి. కనుక జీవుడు అంటే వేరే ఇంకేం భావించుకోవాల్సిన అవసరం లేదు. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి అతడే జీవుడు అన్నారు. కాబట్టి ప్రకారముగా మరి ఈ ప్రత్యేక అనేటువంటి పదము పరమాత్మకు వాడరు, బ్రహ్మమునకు కూడా వాడరు. ఎందుకంటే బ్రహ్మము అనేది సర్వవ్యాపక వస్తువు, నిరుపాధిక స్వరూపం. దానికి ఎటు ఆ పదం వాడే అవకాశాలు. ఇక వాడితే ఈశ్వరునికి వాడాలి. కాబట్టి ప్రత్యేక పరమాత్మ. అందువల్ల ఈశ్వరుడు మరి చూస్తే ఆయన ఎప్పుడూ కూడా మరి పరమాత్మగానే ఉన్నాడు. ఆయన ఉపాధి అతనిని బంధించేదిగా లేదు. ఈశ్వర ఉపాధి ఆయన్ని బంధించేదిగా లేదు. అది మమ మాయ, తన యొక్క ఉపాధి అన్నాడు.
అది బంధయోగ్యంగా లేదు. ఎందుకంటే అది శుద్ధ స్వరూపం, శుద్ధమై ఉన్నటువంటి దానిని విద్య అంటారు. అది బ్రహ్మమును మరి ఎలాంటి విధాయకంగా వేరే భావం కలగజేసే విధానం లేదు. అందువల్ల ఇక్కడ మరి ప్రత్యక్ ఆత్మ, ప్రత్యక్ పరమాత్మ అనేదిగా లేవు పదాలు. ప్రత్యక్ ఆత్మే వాడతారు, ప్రత్యక్ పరమాత్మ అని చెప్పారు. ఎందుకంటే ఆయన శుద్ధోపాధి కాబట్టి అది ఆయనకు బంధయోగ్యంగా లేదు. నిత్యముక్తుడు, శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి విద్య అనేది ఉపాధిగా కలిగి ఉన్నటువంటి పరమాత్మ ఈశ్వరుడు. ఆయన ఈ లోనికి పోయేది లేదు, అని లోపల ఉన్న వ్యక్తే ఎప్పుడు బ్రహ్మము యొక్క స్వరూపములో చేరి ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రత్యక్ పరమాత్మ అనే పదం అక్కడ ఎక్కడ ఉండదు. మీకు శాస్త్రాలలో చూడండి, ఎక్కడైనా చూడండి, మీ ఎక్కడ ఆ పదం రాదు. ప్రత్యేక ఆత్మ అనే పదం తప్ప ప్రత్యక్ పరమాత్మ అని, ప్రత్యక్ బ్రహ్మము అని మీ పదాలు వాడబడవు. కాబట్టి ప్రత్యక్ అనేది ఒక జీవుడికి మాత్రమే వర్తింపబడేది. అందువల్ల ఈ జీవుడుగా ఉన్నటువంటి అతడు అనేక జన్మలుగా సంపాదించుకున్న కర్మలు అనేటువంటివి చాలా ప్రోగులుగా పడి ఉన్నాయి. ఈ పడి ఉన్నటువంటి సంచితాది కర్మలు మరి తాను అనుభవించేటువంటి యొక్క దిశగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అనేక జన్మలుగా ఉన్న కర్మలు వాడిని చుట్టుముట్టాయి, వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడికి పోయినా, ఏ లోకానికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ దేహంలోకి పోయినా అవి వాడిని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మరి లోపల చేరి ఉన్నటువంటి సంస్కారాలు, అవిద్యా సంబంధమై ఉన్న ప్రభావం వాని మీద ఉన్నది, జీవుడి మీద ఉన్నది. కాబట్టి అతడు మరి బద్ధుడు, జీవుడు బద్ధుడు, బంధింపబడ్డటువంటి విధానము. కారణం ఏంటంటే మరి మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య, తత్సంబంధమై ఉన్నటువంటి జన్మ పరంపరలు, కర్మ సంచితాదులు, ఇవన్నీ కూడా అవిద్యా ప్రభావంతో జీవుణ్ణి చుట్టుముడుతూ ఉన్నాయి. ఇంకా వాటికి ఆశ్రయం ఇంకేం లేదు, ఎడకపోయే అవకాశాలు లేవు. కనుక జీవోపాధిగా ఉన్నటువంటి అవిద్యనే అనగా సూక్ష్మ దేహాన్నే ఆశ్రయం సాల్సి ఉంటున్న పరిస్థితి అది. ఈ ప్రకారంగా మరి ప్రత్యక్ అనే పదం మీద చెప్పుకుంటూ ఉన్నాము. అది జీవుని విషయంలో మాత్రమే వర్తించేటువంటి యొక్క అంశము. అందువల్ల అంతర్ముఖ ప్రయాణము, లోపలికి పోయేటువంటి ప్రయాణము. అట్టి ఆ ప్రయాణము అనేది జీవుడికి మాత్రమే ఉంటుంది తప్ప ఈశ్వరునికి అది ఉండదు. అనగా మాయ సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరునికి అది ఉండదని చెప్పనే మాట. ఈశ్వరుడు అంటే మనం కైలాసవాసి భావించుకుంటూ ఉంటాం. అంటే వైకుంఠవాసి, వైకుంఠనాథుడు, ఇవందరూ కూడా దేవతా స్వరూపములు, అనుగ్రహ భావన కలిగి ఉన్న దేవతా స్వరూపములు. కాబట్టి వీళ్ళు నిరంతరముగా బ్రహ్మమును అవలోకన చేసే విధానాన్ని మనం శాస్త్రంలో చూస్తూ ఉంటాం. కృష్ణ పరమాత్మ ధ్యానం చేస్తూ బ్రహ్మమును అవలోకన చేసినట్లుగా పరమశివుడు కూడా ధ్యానం చేసే విధానములో మరి బ్రహ్మమును అవలోకన చేసుకున్న విధానముగా మనకు గోచరిస్తూ ఉంటాయి. అందువల్ల మానవులే కాదు, దేవతలు సహితం కూడా వాళ్ళు ఈ ధ్యానాన్ని కొనసాగించుకునే వారి స్వరూప స్థితిలో ఉంటూ ఆనందాన్ని పొందే విధానముగా మనం చూస్తూ ఉంటాము. అది కాబట్టి ప్రకారంగా ఇక్కడ ప్రత్యక్ పరమాత్మ అన్న అంశం కాదు, ప్రత్యక్ ఆత్మ అనేదే. ఎందుకంటే కర్మల చేత బద్ధుడయ్యాడు, అజ్ఞానం చేత బద్ధుడయ్యాడు, మాయకు వశమయ్యాడు, దేహాది ఇంద్రియ సంఘాతాలకు లోనై ఉన్నాడు, మరి దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహాలలో చేరిపోయి ఉన్నాడు. ఇవన్నీ కూడా జీవుని యందు వర్తిస్తాయి. కాబట్టి అతనికి
ప్రత్యక్ అనేటువంటి అంశాన్ని ఆయనకు సౌలభ్యంగా అందించారు. ప్రత్యక్ అనే అంశాన్ని నువ్వు అవలంబించగలిగితే నీవు ఈ యొక్క బంధాల నుంచి, అవిద్య నుంచి, అజ్ఞానం నుంచి, తమస్సుల నుంచి, ఈ కర్మాభాసాల నుంచి, మాయ నుండి నువ్వు బయటపడటానికి ఏకైక మార్గం ఇదొక్కటే, అది ధ్యాన మార్గము. అందువల్ల ఈ ధ్యాన మార్గాన్ని అవలంబించేటువంటి అతడు జీవుడు లోకంలో. రాముడు ధ్యానం చేసినట్లు, శివుడు ధ్యానం చేసినట్లు, విష్ణువు ధ్యానం చేస్తున్నట్లు ఈ ప్రకారంగా మనకు శాస్త్రాలలో చెప్పబడుతున్నాయి కదా అని చెప్పనంటే, ఈ ధ్యానం అనేది అందరికీ కూడా ఒక అంశమే. ఇప్పుడు దేవతలైనా మానవులైనా ఎవరైనా కానీ ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని చెప్పన్నట్లయితే ధ్యానాన్ని తప్పనిసరిగా శీలించాల్సి ఉంటుంది. అందువల్ల మీకు దేవతల సహితము కూడా ఈ అంశం గోచరిస్తుంది. పరమశివుడు ధ్యానం చేస్తున్న అంశం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశ్యగణై ఆవృతం బ్రహ్మనిష్టై అని పరమశివుడు ధ్యానం చేసేటువంటి యొక్క అంశాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా ఆంజనేయ స్వాముల వారు కూడా మనకి ధ్యానం చేసిన అంశముగా సీతారామాంజనేయంలో వస్తుంది. అంటే ఆ దేవతల సహితము కూడా వారు కూడా మరి నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి ప్రత్యేగాత్మ స్వరూప అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది అనేదిగా చూస్తే మనకు ఈ శాస్త్రాలలో కూడా మరి దేవతలు ధ్యానం చేసేటువంటి అంశముగా మనం చూస్తూ ఉంటాము. అయితే ఆ దేవతలు శుద్ధమై ఉన్న ఉపాధి కలిగి ఉంటారు కాబట్టి ఎక్కువ శ్రమ ఉండదు వాళ్ళకి. ఎమ్మటే బ్రహ్మమును అవలోకన చేసుకుంటూ ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే వారి యొక్క జన్మలు దివ్యము, వారి యొక్క కర్మలు దివ్యము, వారు ఉన్నటువంటి యొక్క స్థితి దివ్యమై ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు. చాలా అవలీలగా దాన్ని వాళ్ళు అధిరోహించగలిగే అవకాశం ఏర్పడుతుంది దేవతల విషయంలో. అది ఇక మానవుల విషయంగా వచ్చినట్లయితే వీడు ధ్యానం యొక్క అంశంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి అన్నీ కూడా ఎదుర్కొంటూ ముందుకు పోగలిగితేనే మరి సరైనటువంటి యొక్క స్థానాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ శ్రమంతా కూడా జీవుని కాడే ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారంగా మరి ఆ లోన ఉన్న అవిద్యాదులు పోగొట్టుకోవటానికి అంతర్ముఖం అనేటువంటి ప్రయాణాన్ని జీవుడు వహించి ఉన్నాడు. కాబట్టి ఆయన మరి ఉపాధులను తొలగింపజేసుకుని నిరుపాధిక చేతనముగా తాను ఉండగలిగే అవకాశం ఉన్నది. కనుక ఘట సంవృతం ఆకాశం లీయమానే యథా ఘటే లీయతే చ మహాకాశే తద్వత్తు జీవ పరాత్మని. తద్వత్తు ఆ ప్రకారముగా జీవుడు పరాత్మని బ్రహ్మములో చేరిపోతూ ఉన్నాడు అన్నారు. లీయతే చ మహాకాశే. కాబట్టి ప్రకారంగా ఈ జీవుడు బ్రహ్మమును చేరుకోవటం అనే అంశాన్ని చాలా సున్నితముగా, చాలా సూక్ష్మముగా ఈ సబ్జెక్టు తీసుకురావాల్సి వస్తుంది. ఉదాహరణ అనేది చెప్పినప్పుడు ఆ ఉదాహరణలో ద్రాష్టాంతికం యొక్క అన్ని అంశాలు దాంట్లో ఉండవు, కొన్ని అంశాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ద్రాష్టాంతికం యొక్క అంశానికి దృష్టాంతం గల వస్తువు అన్ని అంశములతో చేరి ఉన్నట్లయితే ఇక అది ఇదనే మాట ఏముంటుంది? అది ఇది లేదు, ఉన్నది ఒకటే అనే మాట వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వమే బ్రహ్మము అన్నారు. కారణం ఏంటంటే ప్రత్యేగాత్మలో ఏ యొక్క లక్షణాలు ఉన్నాయో పరమాత్మలో అవే లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణ భేదం లేదు కాబట్టి మరి అక్కడ ఉన్న స్వరూపం ఒకటే అనేటువంటి మాటే వస్తుంది. కాబట్టి ప్రకారముగా మరి జీవుడు తనకున్నటువంటి మరి
ఎవరిది వాయిస్ కట్టేసుకోండి. పద్మావతమ్మ. ఘట సంవృతమాకాశం లీయమానే యథా ఘటే లీయతే చ మహాకాశే తద్వత్తు జీవ పరాత్మని. తద్వత్తు ఆ ప్రకారముగా పరాత్మని బ్రహ్మమునందు ఆ జీవుడు చేరిపోతున్నాడు అనే మాట స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. ఘటాకాశం యవ ఆత్మానం విలయం వేత్తి తత్వతః సగచ్చతి నిరాలంబం జ్ఞానలోకం న సంశయః. జ్ఞానలోకం న సంశయః. ఘటాకాశం యవ ఆత్మానం. ఆత్మానం తనను ఘటాకాశం యవ ఘటాకాశం వలే విలయం వేతి తత్వతః. విలయం పూర్తిగా లయమైపోతున్నది. సహ గచ్చతి నిరాలంబం. నిరాలంబం దేని అధిష్టానములో కూడా లేకుండా ఉన్నటువంటి దేని ఆధారము దానికి లేదు. దాన్ని నిరాలంబం అంటారు. ఆలంబం అంటే దాని యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి అంశాన్ని ఆలంబం, ఆలంబనం అంటారు. బ్రహ్మమునకు ఏ యొక్క దాని ఆశ్రయంలో ఉండాల్సిన విధానం లేదు. ఈ ప్రకృతి అంతా కూడా కార్యకారణాత్మకము. కార్యకారణాత్మకమై ఉన్నటువంటి ఈ ప్రకృతికి ఒకదాని యొక్క ఆశ్రయములో ఉండే విధానమే ఉంటుంది. కానీ బ్రహ్మము సర్వానికి కూడా ఆధారం. కానీ ఆ బ్రహ్మమునకు ఏది కూడా ఆధారం లేదు. సర్వాధిష్టానమై ఉన్న స్వరూపం కాబట్టి దానిని నిరాలంబం అనే మాటగా వాడారు. జ్ఞానలోకం న సంశయః. గచ్చతి నిరాలంబం జ్ఞానలోకం గచ్చతి సహ గచ్చతి అని శ్లోకంలో స్వామివారు ఘటాకాశం యవ ఆత్మానం. ఆత్మానం అనగా తాను ఎలా ఉన్నాడు అంటే ఘటాకాశం యవ ఘటాకాశము వలే అన్నాడు. ఇందా చెప్పుకున్నాం కదా, లోన ఉన్నటువంటి ఘటం ఏమిటంటే అవిద్య అనే ఘటం. ఈ అవిద్య అనే ఘటం ఉన్నంత వరకు లోన ఉన్నటువంటి ఆ చేతనాన్ని బ్రహ్మమును ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనే దాన్ని మరి జీవుడు అనే పదంగా వాడతారు. ఆత్మయే జీవుడు అనే పదంతో వాడతారు. అనగా అవిద్య విశేషణముగా కలిగి ఉన్న చేతనాన్ని ప్రత్యేగాత్మ, ఆత్మ అంటారు. అవిద్య విశేషణముగా కలిగి ఉన్నటువంటి చేతనాన్ని జీవుడు అంటారు. అవిద్య విశేషణం అంటే వ్యవహార విధానం అంత దాంట్లో చేరి ఉంది. అవిద్య ఉపాధిగా కలిగి ఉన్న చేతనాన్ని ఆత్మ అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా మరి ఈ లోన ఉన్నటువంటి జీవుడు ఆకాశం యవ ఆకాశము వలె ఉన్నటువంటి వాడు. విలయం వేత్తి తత్వతః. యథార్థముగా విలయం లయం కావటం అనగా లోన ఉన్నటువంటి ఆ జీవుడు జీవత్వమును కలిగి అనేక జన్మ పరంపరలుగా ఈ విశ్వంలో పరిభ్రమిస్తూ వస్తూ ఉన్నాడో అలాంటి యొక్క అతడు మరి విలయం వేత్తి తత్వతః. లయం కావాలి. లోన ఉన్న అనాత్మ అంతా కూడా లయం కాగలగాలి.
లయం అయితేనే దాన్ని మనం యోగ సమాధి అనే పదం వాడాం కదా. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని స్వామిగారు చెప్పిన మాట. కాబట్టి ఆ ప్రకారంగా లోపల ఏవి కూడా ఉండవు, ఇక మొత్తం లయమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఉన్నదాన్నే యోగ సమాధి అనేటువంటి మాటగా అన్నారు. దాన్ని ఇక్కడ విలయం అని, విలయం, ప్రళయం, విలయం అంటే మొత్తం లయమైపోవాలని చెప్పి స్వామి చెబుతున్నమాట. ఇక్కడ అంటే ఆత్మ కంటే భిన్నమై ఉన్నటువంటి అనాత్మ. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రకృతి. ఈ ప్రకృతి మొత్తం కూడా విలయం, లయమైపోవాలి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం. ఏతత్ ఇదంతా కూడా చేరి క్షేత్రం అని స్వామి చెప్తాడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతః చేతనః ధృతిః ఇవన్నీ కలిపి క్షేత్రం అని అన్నారు. కాబట్టి మనలో ఉన్నటువంటి స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి అంశాలు కానీ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి అంశాలు కానీ, మరి ఇవన్నీ కూడా లయం కావాలి అనేటువంటి మాట స్వామి చెబుతూ ఉన్నారు. మొత్తం లయం చేయాలంటే కొద్ది పెద్ద ప్రయాసతో చేరి ఉన్న అంశం, అంత తేలిగ్గా ఉన్న విధానం కాదు. చాలా ప్రయత్నాత్ యతమానాత్ యోగి సంశుద్ధ కిల్బిషః. పట్టుపట్టరాదు పట్టి ఇడువరాదు పట్టెనేని బిగియ పట్టవలెను పట్టు విడుట కన్నా పరగ చచ్చుట మేలు అని వేమన గారు చెప్తున్నమాట. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు, దాని జోలికి పోమాక, పోతే మాత్రం బయటికి రామాక అని చెప్పామాట. కాబట్టి దాన్ని విడిచిపెట్టి బయటికి పోవడం కంటే ప్రాణం వదిలిపెట్టి పైకి పోవడం మంచిదని చెప్పేసి అనేది ఈ ప్రకారంగా వేమన మనకి ఇచ్చేటువంటి సందేశం. ఇది ఒక ప్రయత్నం భాగంలో చేరి ఉన్న విధానము. ఈ ప్రయత్న భాగంలోనే నీకు అనాత్మ అంతా కూడా అవి జడం కాబట్టి నువ్వు ఒక యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి అనుభవాన్ని పొందటం జరుగుతుంది. దాన్ని ఇక్కడ విలయం అన్నాడు. వి అనేది ఉపసర్గ, విశేషముగా లయం కావటం. మామూలుగా లయం కావటం అని చెప్పనంటే అది రోజువారీగా మనకు ఉన్నటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. ప్రతి ఒక్కరూ నిద్ర అనే ఉపకరణం ద్వారా లయింపజేసుకుంటూ ఉన్న పరిస్థితి. మన నిద్ర కనుక ఉపక్రమించాము అంటే మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు మెల్లగా లయం అవుతాయి, జ్ఞానేంద్రియాలు ఉపశమిస్తాయి, అంతరేంద్రియాలు కూడా సోలిపోతాయి. ఈ విధముగా పోయే పరిస్థితి ఒక అనుభవం కలుగుతుంది. అది మరి యోగ నిద్రకు సంబంధించిన అంశమైతే మామూలుగా లయం అంటారు. విలయం అని చెప్పనంటే అది ఇంకా విశేషముగా చేరి ఉన్న విధానం. ఎందుకంటే సుషుప్తిలో కర్మవాసనలన్నీ కూడా నిశ్శబ్దం చేయబడతాయి. కర్మవాసనలుకి అవిద్య విరోధి కాదు, సహకారి. అందువల్ల నిద్రా సందర్భంలో మన కర్మలన్నీ కూడా సూక్ష్మదేహంతో ఉన్న కర్మలన్నీ కూడా కారణదేహమునందు నిశ్శబ్దం చేయబడతాయి. తిరిగి మళ్ళా బయటికి రాగానే ఆ కర్మలన్నీ కూడా మనకు మళ్ళా అప్పచెప్పే పరిస్థితి. అది లయం కావు, కేవలం అవన్నీ కూడా అక్కడ అణిగి ఉంటాయి అంతవరకే. అది
యోగ సమాధి అనే విషయం వచ్చినప్పుడే విలయం విలయం అనే పదం వాడబడుతుంది. విశేషముగా లయమైపోవటము అన్నారు. ఎందుకంటే సుషుప్తిలో కొన్ని లయమయ్యాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఉపశమించాయి. కానీ మరి ప్రాణవాయువులు, దశవిధ ప్రాణవాయువులు సంచారం కలిగి ఉన్నాయి. మిగతా కర్మ సంచితం అంతా కూడా కారణదేహంలో నిక్షిప్తం చేయబడుతుంది. అందువల్ల కొన్ని అణిగిపోతున్నాయి తప్ప అన్నీ పోయే అవకాశం కాదు. కాబట్టి లయం విలయం రెండు మాటలు ఇక్కడ. యోగ సమాధికి సంబంధించిన అంశం అయితే విలయం అని చెప్పని, సుషుప్తి యొక్క అంశానికి చేరి ఉన్నటువంటి యొక్క విధానం అయితే అది లయం. మనం రోజు కూడా ఈ ప్రక్రియను కొనసాగించుకుంటూనే ఉన్నాం. రాత్రి అయిందా అంటే కాస్త భోంచేసి ఉపశమించాము అంటే మొత్తం లయం. ఉండవు ఇక. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా మొత్తం సొమ్మసిల్లిపోతాయి. కానీ విలయం ఎప్పుడు వస్తుంది? అది ఒక యోగ సంబంధమై ఉన్నటువంటి మార్గములో, జ్ఞాన సంబంధమై ఉన్న మార్గములో ప్రయాణం చేసేటువంటి వారి విషయంలో మాత్రమే విలయం అనేటువంటి అంశం వస్తుంది. ఇక్కడ స్వామివారు కూడా చక్కటి అంశాన్ని విలయం అనేటువంటి భాగాన్ని బోధిస్తూ ఉన్నారు. విలయం వేత్తి తత్వతః, విలయం వేత్తి తత్వతః. ఈ పద్మావతి అమ్మగారు కట్టేసుకోవట్లా. విలయం వేత్తి తత్వతః, తత్వతః యథార్థముగా తెలుసుకున్నటువంటి విధానం. సహ గచ్చతి నిరాలంబం, ఆ ప్రకారముగా విలయం ధ్యాన సంబంధమైన అంశముతో అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, సూక్ష్మదేహంలో ఉన్న కర్మవాసనలు, మూలా విద్య అన్నీ పూర్తిగా అణిగిపోయి ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ స్వామి చెప్తూ సహ గచ్చతి నిరాలంబం, సహా అతడు గచ్చతి పొందుతూ ఉన్నాడు, నిరాలంబం ఆలంబం అంటే బ్రహ్మము దేని యొక్క ఆలంబనం అది లేదు. ఈ విశ్వంలో ఏదైనా ఉన్నవి అని చెప్పనంటే అవన్నీ కూడా ఏదో ఒక ఆలంబనం కలిగి ఉండే విధానం ఉంటుంది. స్వతసిద్ధముగా ఉండగలిగే విధానము లేదు. పృథివీ అనేది జలము యొక్క ఆధారముతో ఉన్నది. జలము అనేది అగ్ని యొక్క ఆధారముతో ఉన్నది. అగ్ని అనేది వాయువు యొక్క ఆధారముతో ఉన్నది. వాయువు ఆకాశం యొక్క ఆధారం కలిగి ఉన్నది. ఎందువల్లంటే కారణం యొక్క అధీనములో కార్యం ఉంటుంది. కారణం యొక్క అధీనములో కార్యం ఉంటుంది. ఈ బుడగలు అనే కార్యము నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఆభరణములు అనబడేటువంటివి బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇట్లా కార్యములు అనబడేటువంటివన్నీ కూడా కారణానికి భిన్నంగా ఉండవు, కార్యములో చేరి ఉంటాయి. కాబట్టి కార్యములకు కారణం అనేది ఉంటుంది కనుక ఆకాశం అనేది అన్నింటికి కారణం. ఏది వాయువుకి, అగ్నికి, జలానికి, పృథివీకి అది కారణమై ఉన్నది. మరి సర్వకారణమా అని చెప్పనంటే దానికి కారణం మరి పైన ఒకటి ఉన్నది, అహంకార తత్వం అని చెప్పి అనుకోండి. దానికి కారణం మరొకటి పైన ఉన్నది, అది మహత్తత్వం. ఆ మహత్తత్వానికి పైన ఒకటి ఉన్నది, అది కారణంగా ఉన్నది, అది అవ్యక్త తత్వం అంటారు. కనుక అవ్యక్త తత్వం అనే దాని నుంచే ఇవన్నీ కూడా జాలువారుతాయి, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అవ్యక్త తత్వము అన్న మాయ అన్న అర్థం ఒకటే. దీని విషయమై స్వామివారు కూడా గీతలో ప్రస్తావన తీసుకొచ్చారు. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రళయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః
ఎందుకంటే మొత్తం కూడా మరి లీనమైనప్పుడు మనకెట్లయితే నిత్య ప్రళయం మంది సుషుప్తి అవస్థ అవన్నీ మనలో అట్లాగా అణగారి ఉంటాయి. వాళ్ళ మెలకువ వచ్చిందా అంటే మొత్తం కూడా బయటకు వచ్చి కూర్చుంటాయి. ఇది మనలో ఉన్నటువంటి పరిణామం జరిగే అంశము. అట్లాగా మరి అవ్యక్త తత్వం యొక్క విషయం చూసినట్లయితే అదొక ప్రళయ సమయంలో విశ్వమంతా మొత్తం కూడా మరి సమిష్టి అవ్యక్త తత్వము దాంట్లో చేరిపోయి ఉంటాయి. మళ్ళా పగలు రాగానే అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహా ఆగమే అవ్యక్త తత్వం నుండి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకారముగా ఇవన్నీ కూడా చూస్తే లయం అనే అంశం కాడ వస్తాయి. లయం కావటం సహస్రయుగ పర్యంతత్ అహహ బ్రహ్మణ విదుహు. కాబట్టి బ్రహ్మదేవునికి 1000 మహాయుగాలైతే పగల పూర్తవుతుందట. రాత్రిం యుగ సహస్రాంతం రాత్రి సమయం కూడా ఆయనకి 1000 మహాయుగాలు అన్నారు. కాబట్టి పగటి సమయంలో సృష్టి వ్యవహారం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వ్యవహారం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఆ సృష్టి కార్యం ఆగిపోయిందో మరి కార్యములన్నీ కూడా తమ కారణములో సమిష్టి అవ్యక్త తత్వంలో మొత్తం చేరిపోతాయి అన్నమాట. మరలా భూత ప్రళీయతే తిరిగి మరలా ఈ జగత్తు యొక్క వ్యవహారం ఏర్పడ్డప్పుడు మళ్ళా వస్తూనే ఉంటాయి, లయం అవుతూ ఉంటాయి. ఎట్లా సుషుప్తిలో లయం అయ్యాయో జాగ్రత్త అవస్థలో మళ్ళా అవి విజృంభించాయో అట్లాగా ఈ యొక్క సమిష్టి అవ్యక్త తత్వముకు దాని నుంచి ఈ జగత్ పదార్థాలన్నీ కూడా ఏర్పడ్డాయి. తిరిగి మరలా ఈ మొత్తం కూడా దాంట్లోనే చేరిపోతూ ఉన్నాయి. దీన్ని లయం అనేటువంటి యొక్క మాట. సమస్తానికి ఆధారమై ఉన్నటువంటి యొక్క మాట బ్రహ్మము. అది ఆలంబం, సమస్తానికి ఆలంబం. దానికి ఏదైనా ఆధారం ఉందా అని చెప్పనంటే బ్రహ్మానికి ఏ ఆధారం లేదు. అందువల్ల దానిని నిరాలంబం అని చెప్పి అన్నారు బ్రహ్మము. ఈ ప్రకారముగా నిరాలంబం జ్ఞానలోకం న సంశయ. ఇది ఇక్కడ స్వామివారు ప్రతిష్టాత్మకముగా పదజాలాన్ని మనకు మందు వివరణాత్మకముగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఘటాకాశం ఇవ ఆత్మానం విలయం వేతి తత్వతః. ఎవరైతే ఈ యొక్క ఘటాకాశము విధానముగా మరి లోనున్నటువంటి అవిద్య అనేటువంటి ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క ఉపాధి విలయం అనగా లయమైపోతుందో, సమూలముగా లయమైపోతుందో, వేతి తత్వతః యథార్థ తత్వాన్ని వాస్తవిక విధానములో వాళ్ళు గుర్తిస్తారో సహ గచ్చతి నిరాలంబం. అంటే ఇక్కడ బ్రహ్మం అనే పదం వాడేస్తే సరిపోయేది, కానీ నిరాలంబం అనే పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. బ్రహ్మము అనేటువంటి యొక్క అంశమే నిరాలంబం. అనగా బ్రహ్మము దేనికి కూడా దేని యొక్క ఆశ్రయంలో అది ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా బ్రహ్మము యొక్క ఆశ్రయంలోనే చేరి ఉన్నటువంటివి కాబట్టి నిరాలంబం అని చెప్పినన్నారు. మరొక అంశము జ్ఞానలోకం న సంశయ. అది ఒక జ్ఞానలోకం లేదా ఆనందలోకం అని చెప్పని కూడా చెప్పవచ్చు. బ్రహ్మం యొక్క స్వరూపం జ్ఞానం, ప్రకాశం. రెండవది ఆనందాత్మకం బ్రహ్మం. కాబట్టి ఆనందాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మముగా ఉండిపోయే విధానం ఉంటుంది. కాబట్టి జ్ఞానలోకం న సంశయ. అది జ్ఞానలోకం అని చెప్పని అన్నారు. జపేత్వర్ష సహస్రాణి ఏకపాదస్థితో నరః ఏతస్య ధ్యానయోగస్య కలాం నర్హతి షోడశీం. ధ్యానము యొక్క అంశాన్ని చక్కగా మరి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. జపేత్ వర్ష సహస్రాణి 1000 మహాయుగాలు. ఏకపాద స్థిత ఒంటి కాలం మీద నిలబడి వాడు 1000 తపస్సు ఆచరించినప్పటికీ కూడా ఏతస్య ధ్యానయోగస్య ఈ ధ్యాన యోగానికి కలాం నారహతి షోడశీం. కాబట్టి షోడశీం 16 కళలలో ఒక కళ కూడా నా అర్హతి లేనటువంటిది అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రకారముగా
సహస్ర 1000 మహాయుగాల పర్యంతం ఏకపాద స్థితులై ఒంటి కాలు మీద నిలబడి ఒకవేళ తపస్సు చేసినా కానీ అదేది కూడా మరి ఏతస్య ధ్యాన యోగస్య, ఈ ధ్యాన యోగానికి, కర్మయోగానికి, అంతర్ముఖ వృత్తి ప్రయాణానికి నా కలాం నరహతి షోడశీం నా అర్హతి షోడశీం అని చెప్పని అన్నారు. ఈ ప్రకారంగా స్వామివారి మనకి 2వ అధ్యాయంలో ఈ జ్ఞాన సంబంధ ధ్యానం అనేటువంటి దాని మీద మంచిగా వారు చెప్పుకొస్తూ బ్రహ్మహత్య సహస్రాణి భ్రూణహత్య శతాని చ ఏకః హి ధ్యానయోగః చ దహతి అగ్ని ఇవ ఇంధనం. బ్రహ్మహత్యలు సహస్రాన్ని 1000 కొలది చేయి. భ్రూణహత్యలు శిశువులను సంహరించేదాన్ని శతాని 100 కొలది చేసినా కానీ ఏకః హి ధ్యానయోగః, ఒక్కటియగు ఈ ధ్యానయోగముతో సమానమైనటువంటిది లేదు. దహతి అగ్ని ఇవ ఇంధనం, సమస్త పాపాలన్నింటినీ కూడా దహతి కాల్చివేస్తున్నది. ఇవ ఇంధనం, ఎట్లయితే ఇంధనం కట్టెలను అగ్ని కాల్చివేస్తున్నదో అట్లాగా మనలో చేరి ఉన్నటువంటి సమస్త కర్మలను కూడా ఈ ధ్యానం అనేటువంటి అది జ్ఞానాగ్ని ద్వారా మొత్తం కూడా నశింపజేయబడుతున్నవి అనేది ఒక ధ్యానం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని స్వామివారు మనకి చక్కగా ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి